సైలెంట్ 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 అయ్యగారిని ఎత్తకరండి, సార్ని ఎత్తకరండి, ఎరకారు సార్ ఎత్తండి, సార్ ఎత్తండి. అల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. జీకే వీధి మండలం జెర్రల గ్రామంలో భరోసా పార్టీ అధ్యక్షుడు అభినయ్ దర్శన్ పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. గిరిజనులతో ఏర్పాటు చేసిన పార్టీ మీటింగ్ వెళ్తుండగా ఈ దాడి జరిగింది. సో మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ చూడొచ్చు. సో తను వెళ్తున్నాడు, కారులో వెళ్తుంటే కొంతమంది దుండగులు మొహానికి మాస్కులు కట్టుకొని వచ్చారు, మనం గమనించవచ్చు. సో తనని వెంటాడి అంటే తనతో పాటు ఇంకా కారులో ఎవరైనా ఉన్నారేమో. సో వాళ్ళిద్దరిని ఎంత దారుణంగా కారులో నుంచి బయటకు గుంజి మరీ కొట్టినటువంటి విజువల్స్ కూడా మనం ఇందాక చూసాం. ఎస్, మనం చూస్తున్నాం అదే ఆ కారుని అటాక్ చేశారు వాళ్ళు. మొహానికి మంకీ క్యాప్స్ వేసుకున్నారు, ఎవరు గుర్తుపట్టకుండా మొహానికి మంకీ క్యాప్స్ వేసుకున్నారు, చేతికి గ్లౌజ్ కూడా తొడుక్కున్నారు మనం చూడొచ్చు. అంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ పైన పడకుండా ఉండడం కోసం చేతికి గ్లౌజ్ కూడా వాళ్ళు ధరించారు మనం చూడొచ్చు. సో ఒక వ్యక్తి అంటే అక్కడ భరోసా అనేటువంటి పార్టీ గిరిజనుల కోసం, అక్కడ వాళ్ళ హక్కుల కోసం ఒక భరోసా పార్టీ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి వాళ్ళ మీటింగ్కి వెళ్తుండగా కారుని అడ్డగించి మనం చూడొచ్చు. ఆ కారుని డోర్ ఓపెన్ చేసి మరి బయటకు లాగి కొట్టినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. సో తను ప్రాణభయంతో కొంత తప్పించుకునే ప్రయత్నం చేశారు. తనతో పాటు కారులో ఇంకా కొంతమంది ఉండి ఉంటారేమో. సో వాళ్ళు మొహానికి మంకీ క్యాప్ వేసుకున్నారు, గుర్తుపట్టకుండా, చేతులకు గ్లౌజెస్ వేసుకున్నారు, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ పడకుండా. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, ఎందుకు ఈ దాడి జరిగింది, అసలు ఎవరు అభినయ దర్శన్, ఎవరు భరోసా పార్టీ ఎప్పుడు పెట్టాడు, వాళ్ళ గిరిజనుల కోసమా ఏంటి, అసలు ఎందుకు ఈ అటాక్ జరిగింది? భరోసా రాజకీయ పార్టీని అభినవ్ దర్శన్ అనే పాస్టర్ దీన్ని అయితే ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. ఇంకా రాజకీయ పార్టీగా ఇప్పటికీ రిజిస్టర్ కాకపోయినా కూడా ఇది భరోసా పార్టీ పేరుతో ఈ అభినవ్ దర్శన్ అనే వ్యక్తి మొత్తం గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరి దగ్గరికి వెళ్ళి పార్టీని సమాయత్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే సహజంగా పాస్టర్లు ఎవరు కూడా రాజకీయ పార్టీల వైపు అంత ఇంట్రెస్ట్ చూపించరు, కానీ రాజకీయ పార్టీతో పాటుగా ఈ పాస్టర్ వ్యవహారాలు కూడా కొన్ని చేస్తూ ఉంటారు. అదే కోణంలో ఇప్పుడు అభినవ్ దర్శన్ అనే వ్యక్తి ఈ భరోసా పార్టీని ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. గత కొన్ని రోజులుగా అటు అరకు నుంచి పాడేరు వరకు కూడా అటు పాదయాత్ర చేస్తూ గిరిజన సమస్యలన్నీ తెలుసుకుంటున్నటువంటిది అయితే ఉంది. గిరిజన సమస్యలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడ తన వ్యక్తిగతంగా కొన్నింటిని పరిష్కారం చేస్తూనే మరికొన్నింటికి కొన్ని సలహాలు అయితే ఇస్తున్నారు. ఏ విధంగా గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అనేది ఇతను కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఈ విషయం కూడా స్థానికులతో మాట్లాడితే తెలుస్తున్నది. అక్కడ గిరిజనులకి మేలు చేస్తున్నాడనే ఉద్దేశంతోనే ఈ రోజు దర్శన్ మీద ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. మొత్తం అంటే ప్రస్తుతం అటు అరక నుంచి పాడేరు మీదుగా మొత్తం ఈ ఒక్కొక్క ప్లేసెస్ ని కూడా విజిట్ చేస్తూ అక్కడ గిరిజనులతో సమావేశాలు పెట్టి వాళ్ళతో మాట్లాడుకుంటూ ప్రస్తుతం జీకే వీధి లో ఉన్నటువంటి జెర్రెల ప్రాంతానికి అయితే చేరుకున్నటువంటిది అయితే ఉంది. కారులో వెళ్తున్నటువంటి సమయంలో అవన్నీ కూడా చిన్న చిన్న రహదారులు, అటవీ ప్రాంతం కావడంతో ఆ చిన్న రహదారుల్లో కారు వెళ్తున్నటువంటి సమయంలోనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అటు తలకి క్లాత్ కట్టుకుని అదేవిధంగా మాస్క్ వేసుకుని ఫేస్ గానీ ఏమీ కారుని వెంబడిస్తూ పరుగులు తీసుకుంటూ వచ్చి కారు మీద కర్రలతోనూ రాజులతోనూ దాడి చేసినటువంటిది అయితే ఉంది. అదేవిధంగా కారులో ఉన్నటువంటి అభినవ్ దర్శన్ కూడా బలవంతంగా కారులో నుంచి బయటకు లాగారు. అభినవ్ దర్శన్ తో పాటుగా బ్యాక్ సీట్ లో ఉన్నటువంటి వాళ్ళు అవి మొత్తం ఈ ఉదంతానంతా కూడా వీడియో తీసినటువంటిది అయితే ఉంది. అభినవ్ దర్శన్ ని కారులో నుంచి లాక్కుని వెళ్ళి కొంత దూరం తీసుకెళ్లి అక్కడ విచక్షణ రహితంగా కొడుతున్నటువంటిది అయితే చూడవచ్చు. మొత్తం బట్టలన్నీ చింపేశారు, మా ముఖం మీద అదేవిధంగా శరీర భాగాల్లో అనేక చోట్ల
గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అభినవ్ దర్శన్ మీద ఈ దాడి జరిగినటువంటి విషయం స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకు తెలిసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా గిరిజనులంతా కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఆ పాస్టర్ అభినవ్ దర్శన్ అక్కడి నుంచి వాళ్ళు జెర్రల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ప్రాథమిక చికిత్స అయితే అందిస్తున్నారు. అతనికి బీపీ ఎక్కువైనటువంటి నేపథ్యంలో అది కంట్రోల్ కాక కొంత అన్కాన్షియస్ లో ఉంటూనే కొంత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేది ఇప్పటి వరకు తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇతను గిరిజన సమస్యలను ఒక్కొక్క దాన్ని తెలుసుకుంటూ రాజకీయ పార్టీని బలోపేతం చేసుకుంటూ సమావేశాలు చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో మరి దాడి చేశారు. దీని మీద అయితే పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్, థ్యాంక్ యూ రాజు. అల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. జీకే వీధి మండలం జెర్రల గ్రామంలో భరోసా పార్టీ అధ్యక్షుడు అభినయ దర్శన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. గిరిజనులతో ఏర్పాటు చేసిన పార్టీ మీటింగ్ వెళుతుండగా దాడి జరిగింది. దుండగులు విచక్షణ రహితంగా దాడి చేయడంతో అభినయ్ దర్శన్కు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు గమనించి వచ్చేలోపే దుండగులు పరారు కాగా అభినయ్ని హాస్పిటల్కు తరలించారు. సైలెంట్ 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 అయ్యగారిని ఎత్తకరండి, సార్ని ఎత్తకరండి, ఎనకారు సార్ ఎత్తండి, సార్ ఎత్తండి. అల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. జీకే వీధి మండలం జెర్రల గ్రామంలో భరోసా పార్టీ అధ్యక్షుడు అభినయ్ దర్శన్ పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. గిరిజనులతో ఏర్పాటు చేసిన పార్టీ మీటింగ్ వెళ్తుండగా ఈ దాడి జరిగింది. సో మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ చూడొచ్చు. సో తను వెళ్తున్నాడు, కారులో వెళ్తుంటే కొంతమంది దుండగులు మొహానికి మాస్కులు కట్టుకొని వచ్చారు, మనం గమనించవచ్చు. సో తనని వెంటాడి అంటే తనతో పాటు ఇంకా కారులో ఎవరైనా ఉన్నారేమో. సో వాళ్ళిద్దరిని ఎంత దారుణంగా కారులో నుంచి బయటకు గుంజి మరీ కొట్టినటువంటి విజువల్స్ కూడా మనం ఇందాక చూసాం. ఎస్, మనం చూస్తున్నాం అదే ఆ కారుని అటాక్ చేశారు వాళ్ళు. మొహానికి మంకీ క్యాప్స్ వేసుకున్నారు, ఎవరు గుర్తుపట్టకుండా మొహానికి మంకీ క్యాప్స్ వేసుకున్నారు. చేతికి గ్లౌజ్ కూడా తొడుక్కున్నారు మనం చూడొచ్చు. అంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ పైన పడకుండా ఉండడం కోసం చేతికి గ్లౌజ్ కూడా వాళ్ళు ధరించారు మనం చూడొచ్చు. సో ఒక వ్యక్తి అంటే అక్కడ భరోసా అనేటువంటి పార్టీ గిరిజనుల కోసం అక్కడ వాళ్ళ హక్కుల కోసం ఒక భరోసా పార్టీ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి వాళ్ళ మీటింగ్కి వెళ్తుండగా కారుని అడ్డగించి మనం చూడొచ్చు. ఆ కారుని డోర్ ఓపెన్ చేసి మరి బయటకు లాగి కొట్టినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. సో తను ప్రాణభయంతో కొంత తప్పించుకునే ప్రయత్నం చేశారు. తనతో పాటు కారులో ఇంకా కొంతమంది ఉండి ఉంటారేమో. సో వాళ్ళు మొహానికి మంకీ క్యాప్ వేసుకున్నారు గుర్తుపట్టకుండా, చేతులకు గ్లౌజెస్ వేసుకున్నారు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ పడకుండా. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, ఎందుకు ఈ దాడి జరిగింది, అసలు ఎవరు అభినయ దర్శన్, ఎవరు భరోసా పార్టీ ఎప్పుడు పెట్టాడు, వాళ్ళ గిరిజనుల కోసమా ఏంటి, అసలు ఎందుకు ఈ అటాక్ జరిగింది? భరోసా రాజకీయ పార్టీని అభినవ్ దర్శన్ అనే పాస్టర్ దీన్ని అయితే ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. ఇంకా రాజకీయ పార్టీగా ఇప్పటికీ రిజిస్టర్ కాకపోయినా కూడా ఇది భరోసా పార్టీ పేరుతో ఈ అభినవ్ దర్శన్ అనే వ్యక్తి మొత్తం గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరి దగ్గరికి వెళ్లి పార్టీని సమాయత్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే సహజంగా పాస్టర్లు ఎవరు కూడా రాజకీయ పార్టీల వైపు అంత ఇంట్రెస్ట్ చూపించరు, కానీ రాజకీయ పార్టీతో పాటుగా ఈ పాస్టర్ వ్యవహారాలు కూడా కొన్ని చేస్తూ ఉంటారు. అదే కోణంలో ఇప్పుడు అభినవ్
అభినవ్ దర్శన్ అనే వ్యక్తి ఈ భరోసా పార్టీని ఏర్పాటు చేసినటువంటిది అయితే ఉంది. గత కొన్ని రోజులుగా అటు అరకు నుంచి పాడేరు వరకు కూడా అటు పాదయాత్ర చేస్తూ గిరిజన సమస్యలన్నీ తెలుసుకుంటున్నటువంటిది అయితే ఉంది. గిరిజన సమస్యలు తెలుసుకుని వాటిని అక్కడికక్కడ తన వ్యక్తిగతంగా కొన్నింటిని పరిష్కారం చేస్తూనే మరికొన్నింటికి కొన్ని సలహాలు అయితే ఇస్తున్నారు. ఏ విధంగా గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అనేది ఇతను కొన్ని సలహాలు ఇస్తున్నారు. ఈ విషయం కూడా స్థానికులతో మాట్లాడితే తెలుస్తున్నది. అక్కడ గిరిజనులకి మేలు చేస్తున్నాడనే ఉద్దేశంతోనే ఈ రోజు ఆ దర్శన్ మీద ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. మొత్తం అంటే ప్రస్తుతం అటు అరక నుంచి పాడేరు మీదుగా మొత్తం ఈ ఒక్కొక్క ప్లేసెస్ ని కూడా విజిట్ చేస్తూ అక్కడ గిరిజనులతో సమావేశాలు పెట్టి వాళ్ళతో మాట్లాడుకుంటూ ప్రస్తుతం జీకే వీధి లో ఉన్నటువంటి జెరెల ప్రాంతానికి అయితే చేరుకున్నటువంటిది అయితే ఉంది. కారులో వెళ్తున్నటువంటి సమయంలో అవన్నీ కూడా చిన్న చిన్న రహదారులు, అటవీ ప్రాంతం కావడంతో ఆ చిన్న రహదారుల్లో కారు వెళ్తున్నటువంటి సమయంలోనే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అటు తలకి క్లాత్ కట్టుకుని అదేవిధంగా మాస్క్ వేసుకుని ఫేస్ గానీ ఏమీ కారుని వెంబడిస్తూ పరుగులు తీసుకుంటూ వచ్చి కారు మీద కర్రలతోనూ రాజులతోనూ దాడి చేసినటువంటిది అయితే ఉంది. అదేవిధంగా కారులో ఉన్నటువంటి అభినవ్ దర్శన్ కూడా బలవంతంగా కారులో నుంచి బయటకు లాగారు. అభినవ్ దర్శన్ తో పాటుగా బ్యాక్ సీట్ లో ఉన్నటువంటి వాళ్ళు అవి మొత్తం ఈ ఉదంతానంతా కూడా వీడియో తీసినటువంటిది అయితే ఉంది. అభినవ్ దర్శన్ ని కారులో నుంచి లాక్కుని వెళ్ళి కొంత దూరం తీసుకెళ్లి అక్కడ విచక్షణ రహితంగా కొడుతున్నటువంటిది అయితే చూడవచ్చు. మొత్తం బట్టలన్నీ చింపేశారు. మా ముఖం మీద అదేవిధంగా శరీర భాగాల్లో అనేక చోట్ల గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అభినవ్ దర్శన్ మీద దాడి జరిగినటువంటి విషయం స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులకు తెలిసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా గిరిజనులంతా కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఆ పాస్టర్ అభినవ్ దర్శన్ అక్కడి నుంచి వాళ్ళు జెరెల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ప్రాథమిక చికిత్స అయితే అందిస్తున్నారు. అతనికి బీపీ ఎక్కువైనటువంటి నేపథ్యంలో అది కంట్రోల్ కాక కొంత అన్కాన్షియస్ లో ఉంటూనే కొంత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ దాడి చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేది ఇప్పటి వరకు తెలిసినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇతను గిరిజన సమస్యలను ఒక్కొక్క దాన్ని తెలుసుకుంటూ రాజకీయ పార్టీని బలోపేతం చేసుకుంటూ సమావేశాలు చేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో మరి దాడి చేశారు. దీని మీద అయితే పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్, థ్యాంక్ యూ రాజు. అల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. జీకే వీధి మండలం జెర్రల గ్రామంలో భరోసా పార్టీ అధ్యక్షుడు అభినయ దర్శన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. గిరిజనులతో ఏర్పాటు చేసిన పార్టీ మీటింగ్ వెళ్తుండగా దాడి జరిగింది. దుండగులు విచక్షణ రహితంగా దాడి చేయడంతో అభినయ్ దర్శన్కు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు గమనించి వచ్చేలోపే దుండగులు పరారు కాగా అభినయ్ని హాస్పిటల్కు తరలించారు. సైలెంట్ 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 అయ్యగారిని ఎత్తకరండి, సార్ని ఎత్తకరండి, ఎరకారు సార్ ఎత్తండి, సార్ ఎత్తండి. అల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. జీకే వీధి మండలం జెర్రల గ్రామంలో భరోసా పార్టీ అధ్యక్షుడు అభినయ్ దర్శన్ పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. గిరిజనులతో ఏర్పాటు చేసిన పార్టీ మీటింగ్ వెళ్తుండగా ఈ దాడి జరిగింది. సో మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ చూడొచ్చు. సో తను వెళ్తున్నాడు, కారులో వెళ్తుంటే కొంతమంది దుండగులు మొహానికి మాస్కులు కట్టుకొని వచ్చారు, మనం గమనించవచ్చు. సో తనని వెంటాడి అంటే తనతో పాటు ఇంకా కారులో ఎవరైనా ఉన్నారేమో.
సో వాళ్ళిద్దరిని ఎంత దారుణంగా కారులో నుంచి బయటకు గుంజి మరి కొట్టినటువంటి విజువల్స్ కూడా మనం ఇందాక చూసాం. ఎస్, మనం చూస్తున్నాం అదే ఆ కారుని అటాక్ చేశారు వాళ్ళు. వాళ్ళ మొహానికి మంకీ క్యాప్స్ వేసుకున్నారు, ఎవరు గుర్తుపట్టకుండా మొహానికి మంకీ క్యాప్స్ వేసుకున్నారు, చేతికి గ్లౌజ్ కూడా తోడుకున్నారు మనం చూడొచ్చు. అంటే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ పైన పడకుండా ఉండడం కోసం చేతికి గ్లౌజ్ కూడా వాళ్ళు ధరించారు మనం చూడొచ్చు. సో ఒక వ్యక్తి అంటే అక్కడ భరోసా అనేటువంటి పార్టీ గిరిజనుల కోసం, అక్కడ వాళ్ళ హక్కుల కోసం ఒక భరోసా పార్టీ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి వాళ్ళ మీటింగ్కి వెళ్తుండగా కారుని అడ్డగించి మనం చూడొచ్చు, ఆ కారుని డోర్ ఓపెన్ చేసి మరి బయటకు లాగి కొట్టిన